జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. హలో, ఎస్. సంయుక్త వాసులను ఎంగేజ్ చేయలేకపోయాను. మనం క్రియేట్ చేసిన ఇష్యూ నుండి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మనం అనుకున్నది త్వరగా ముగించు, లేదంటే అందరం ఇరుక్కుపోతాం. టైం లేదు. నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడుకో. వీలైనంత వరకు వాళ్ళని డైవర్ట్ చేయి. నువ్వా? ఎస్, ఇట్స్ మీ. ఏంటి నమ్మశక్యంగా లేదా? జైల్లో ఉండవలసిన వాడు ఇక్కడున్నాడేంటా అని ఆశ్చర్యపోతున్నారా మిస్సెస్ భానుమతి, లేట్ భరద్వాజ్? జైలు అనేది నాలాంటి రౌడీలకి వెకేషన్ లాంటిది. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. నువ్వెక్కడైనా చావు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకురాలేదు. మీరింకా పూర్తి స్పృహలోకి వచ్చినట్టు లేరు. అప్పటికి ఎదవలకు చెప్తూనే ఉన్నాను, మత్తుమందు కాస్త తక్కువ ఇవ్వండ్రా అని. మీరు పెద్ద పులి లాంటి వాళ్ళని తెలియదు కదా, అందుకే కాస్త డోస్ ఎక్కువైనట్టుంది. నేనే నిన్ను కిడ్నాప్ చేయించాను. ఆటో ఎక్కడికి మేడం? మణికొండ. రండి మేడం. దర్గా దగ్గరికి వెళ్ళాలి. మేడం, కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? ఏంటిది? ఏం జరుగుతుంది అసలు? అరవకు. అరవకుండా గొడవ చేయకుండా మాతో పాటు రా, లేదంటే ఈ గన్లో ఉన్న బుల్లెట్ నీ కూతురు తలలో ఉంటుంది. వెంటనే పిట్టలా రాలిపోతుంది. వద్దు, ఏం చేయొద్దు. సమయం ఏంటిది? ఏంటి ఆలోచిస్తున్నావు? రేయ్, ఈవిడ వినేలా లేదు గాని నొక్కర ట్రిగర్. వద్దు సమయం, నీకేం కాదు. నేను వస్తాను. ఎక్కడికి రావాలి? అయితే బండి ఎక్కు. వస్తాను. నా కూతురు సంయుక్తను ఏం చేశారు? రే, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఏం కావాలి మీకు? ఎందుకు నా కుటుంబాన్ని శనిలా పట్టి పీడిస్తున్నారు? అబ్బబ్బబ్బబ్బా, కూతురు మీద ప్రేమ పొంగుకొస్తుంది. అదేంటి బయట మాత్రం సంయుక్తను అస్సలు లెక్క చేయరని విన్నాను. అది మా కుటుంబ విషయం.
నీకు అవసరం లేదు. ముందు ముందు నా కూతురు ఎక్కడుంది, ఎలా ఉందో చెప్పు. తనకేమన్నా అయిందనుకో, నేను చంపేస్తాను, నీ ప్రాణం తీస్తాను. నాకు తెలుసు మీరు సంయుక్తని ఎంత దూరం పెట్టినా మీకు తన మీద విపరీతమైన ప్రేమ ఉంది అని. మీరేం కంగారు పడకండి, మీ కూతురు సేఫ్గానే ఉంది. ఎంత ధైర్యం ఉంటే నా కూతురు అడ్డం పెట్టుకొని నన్ను కిడ్నాప్ చేసి ఇలా కట్టేస్తావా? రేయ్, మర్యాదగా వచ్చి నా కట్లిప్పు, విప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కట్లు విప్పరా? అసలు మీరున్న పొజిషన్ ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి? ఎక్కువ ఆవేశపడకండి, ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. సినిమా చాలా ఉంది. ఎనర్జీ అంతా ఇక్కడే లాస్ అయితే ఎలా చెప్పండి? మీరు చూడాల్సిన దారుణాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మీ ముందుకొస్తూ ఉంటాయి. చూసి మెల్లి మెల్లిగా డల్ అవ్వండి. రేయ్, మీ మేడం గారి ఫోన్ ఇదే కదా? అదే సార్. ఏయ్, అది నా ఫోను. నా ఫోన్ నీకెందుకు? నా ఫోన్ నాకు ఇచ్చే. వెయిట్ 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 చేయమని చెప్పానుగా. ప్రతిదానికి మీకు తొందరే. అవును, ఈ ఫోన్లో ఉన్న డార్లింగ్ నెంబరు ఏమని సేవ్ చేసుంటారు? అదే 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 నీ ముద్దుల పెద్ద కూతురు సౌందర్య నెంబర్. రేయ్, ఏం చేయబోతున్నావు? దొరికింది. బేబీ, నాకు విషయం అంతా తెలిసింది. నేను పంపించిన లొకేషన్కి రా. నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు వచ్చాక మనం మాట్లాడుకొని ఏం చెయ్యాలో అని ఆలోచిద్దాం. నో, వద్దు ప్లీజ్. సెండ్. అమ్మయ్యా, మెసేజ్ వెళ్ళింది. నీ కూతురు వస్తుంది. వచ్చాక సీను మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. రే రే, మొత్తం తెలిసింది అని ఏదో అన్నావు. ఏమైందిరా? అసలేం జరిగింది? వెయిట్ చేయమన్నాను కదా. వెయిట్ వెయిట్, అన్నీ తెలుస్తాయి. వెయిట్ చేయి. రే, మెరుపు కలలు ఇక్కడ ఎవ్వరూ లేరు. నాకు భయంగా ఉంది. నిత్య అక్క చెప్పిన అతను ఇంకా రాలేదు. అమ్మో, ఎవరితను? అమ్మో, ఎవరు నువ్వు? దగ్గరికి రావద్దు. నిత్య మేడం చెప్పిన అమ్మాయి నువ్వేనా? అవును, నేనే. సరే పద. ఎక్కడికి? నేను రాను. నీకు కావాల్సింది ఇవ్వాలంటే ఇక్కడికి తెచ్చి ఇవ్వడం కుదరదు. నాతో పాటు వస్తే ఇస్తాను. నేనెక్కడికి రాను. నిత్య అక్క ఇక్కడికే తీసుకొచ్చి ఇస్తారని చెప్పింది. మీరేమో నన్ను రమ్మంటున్నారు. నేనెక్కడికి రాను. నీ ఇష్టం. వస్తేరా, లేదంటే లేదు. అది ఇక్కడ ఇవ్వలేను. సరే, నేను వెళ్తున్నా. ఒక్క నిమిషం ఉండండి. సంగీత సంగీత
ఎక్కడికో నీ దారి నాకే అర్థం అవడం లేదు. చూద్దాం నీ దారి ఎటు వెళ్తుందో. ఆ, నిత్య అక్కకి ఫోన్ చేస్తాను. హా సంగీత, ఫోన్ చేయి, నాకే ఫోన్ చేయి. ఎందుకు ఆలోచిస్తున్నావు? సంయుక్త సంయుక్త, నా ఫ్యామిలీతోనే ఆడుకుంటావు కదా, నీ ఫ్యామిలీతో ఎలా ఆడుకుంటానో, ఎంత ఏడిపిస్తానో ఎప్పుడు చూడు, చూస్తూ ఉండు. హలో అక్క. చెప్పు సంగీత. అతను వచ్చాడు, కానీ మనకు కావాల్సింది తీసుకురాలేదు. తనతో పాటు వస్తే ఇస్తానంటున్నాడు, కానీ నాకు భయంగా ఉందక్క. నువ్వేం భయపడకు. చూడడానికి మనిషి రౌడీలా ఉంటాడు గాని చాలా మంచోడు. మన కోసం రిస్క్ తీసుకుంటాడు. ఏం కాదు, నువ్వెళ్ళు. అతనిచ్చాక తీసుకుని ఇంటికెళ్ళిపో. సరే అక్క. నాకింకా వేరే పనులున్నాయి. నువ్వు వస్తున్నావా, నేను వెళ్ళిపోవాలా? వస్తున్నాను. పద. సంయుక్త, ఈ క్షణం నుండి నీ పతనం ప్రారంభమయ్యింది. ఎక్కడున్నా పరిగెత్తుకొని నీ చెల్లెల కోసం రావాల్సిందే. మీ చెల్లి డేంజర్లో ఉంది, వచ్చి కాపాడు. సంయుక్త, పరిగెత్తు పరిగెత్తు. ఫోన్ సైలెంట్ లో పెట్టు. ఏం చేస్తున్నావు? ఏమైంది?
అమ్మని చూడగానే వెళ్ళి ఎవరికైనా హత్తుకోవాలని ఉంటుంది. కానీ ఇక్కడ అలా కుదరదమ్మా. హే, ఇంకా వాడితో మాట్లాడి 4 తగిలించి అత్తయ్యని తీసుకెళ్దాం పదా. అమ్మా, నువ్వు అంత సమర్థుడివని నాకు తెలుసు వాసు. ఎవ్వరికీ తెలియకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాను. మీరు ఇక్కడి వరకు చేరుకున్నారంటేనే అర్థమవుతుంది కదా మీరెంత సమర్థులు అని. కానీ నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో, ఇక్కడ మేము ఎంతమంది ఉన్నాం, ఇక్కడ మీ అత్తయ్య కట్టేసింది. ఏ మాత్రం తేడా వచ్చినా చంపేయడానికి కూడా వెనకాడను. ముందు మనం మాట్లాడుకుందాం. మెరుపు కలలు ఇంకొక్క అడుగు ముందుకేస్తే పిట్టని కాల్చినట్టు కాల్చేస్తా. నేనేమో నిన్ను నీ అక్కని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరేమో హీరోయిజం చూపించి మీ అమ్మని కాపాడి తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ చివరికి ఏమైంది? వేటగాడి చేతికి చిక్కిన గప్పిలంలా వేలాడుతున్నాడు. ఇప్పుడు ఎలా కాపాడుకుంటావు మీ వాళ్లను? ఇంతకు ముందు నీకు తోడుగా ఉన్న మీ బావ మెడకి ఉరితాడేసుకొని చావడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు? నిన్ను ఎవరు కాపాడతారు? రేయ్, తననేమైనా అన్నావో నా చేతిలో నువ్వు చచ్చావే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. హే, ఇప్పుడు మీ బతుకే గ్యారంటీ లేదు, మళ్ళీ నువ్వు కాపాడుతాను అంటున్నా. నువ్వు గాని ఈవిడ గాని ఇంకొక మాట మాట్లాడితే ముందు దీన్ని కాల్ చేస్తా. రేయ్, కాల్ చేస్తా.
ఆ తర్వాత మీ ఇష్టం. నేను మాట్లాడింది మాత్రమే మీరు వినాలి, ఓకే? నువ్వు చెప్పు, పెళ్లి చేసుకుంటావా లేక మీ అక్కతో నా పెళ్లి జరిపిస్తావా? నాకు ఎవరైనా ఓకే. అవసరమైతే నిన్ను చంపేస్తాను. ఆ ప్రాసెస్లో నేను చచ్చిపోయినా పర్వాలేదు. అంతేకాని నేను కానీ మా అక్క కానీ నిన్నసలు పెళ్లి చేసుకోము. సభాష్ సంయు, సభాష్. అది ఆత్మాభిమానం గల అమ్మాయి మాట. రేయ్, వాళ్ళు నా కూతుళ్ళురా, నా కూతుళ్ళురా. ఛీ, ఎన్నటికీ నీలాంటి వెధవలకి లొంగరు. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నన్ను చంపితే నా కూతురు నీ అంతు చూస్తుంది. నా కూతురికేవైనా అయితే నేను నిన్ను వదిలిపెట్టను. నిన్ను చంపి నీ రక్తం తాగుతాను. ఏమనుకుంటున్నావో? నేనేమో శుభమా అని పెళ్లి గురించి మాట్లాడుతుంటే మీరేమో చావుల గురించి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇవన్నీ కాదు కానీ నేను వదిలేస్తాను. కానీ నువ్వు ఒక పని చేయాలి. చేస్తావా? ఏంటది? వాడు వదిలేస్తాను అంటున్నాడు అంటే వాడి మనసులో ఏదో దురుద్దేశం ఉండే ఉంటుంది. నువ్వు ఒప్పుకోవద్దు, ఒప్పుకోవద్దు. ఆపుతావా? ఎప్పుడు నా గురించి నెగటివ్గానే ఆలోచిస్తారా? నేను కూడా మంచోన్నే. నాకు మనసు మానవత ఉంటుంది. మీ బావమటలు ఏం పట్టించుకోకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎలాగో వీళ్ళు ఒకరి కోసం ఒకరు చావడానికి సిద్ధపడ్డారు కాబట్టి నువ్వు ఒక పని చేయి. వీళ్ళిద్దరిలో ఒకరిని చంపేసి బతుకున్న వాళ్ళతో హాయిగా ఇంటికి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావురా? నేను ఒకరిని చంపి ఇంకొకరిని తీసుకోవాలడం ఏంటి? అవకాశం ఉంటే నిన్ను చంపి వాళ్ళిద్దరిని తీసుకువెళ్తాను, కానీ నువ్వు చెప్పినట్టుగా నేను చేయను. చూడు, నేను నీకు ఇచ్చిన నీ ఆఫర్స్ ఏ పండక్కి ఏ షాప్ వాళ్ళు కూడా ఇవ్వరు. మీ అక్కనిచ్చి పెళ్లి చెయ్యి, నేను వదిలేస్తాను. చెప్తున్నాను కదా, కానీ నువ్వు కుదరదన్నావు. పోనీ నువ్వు పెళ్లి చేసుకో అన్నాను, చీపో అన్నావు. ఇద్దరిలో ఒకరిని చంపు వదిలేస్తాను అంటున్నాను. కాదు కూడదు అని మళ్ళీ అంటున్నావు. నేనేం చేయాలి? నేను చెప్పినట్టు నువ్వు మీ అమ్మని గాని మీ బావని గాని చంపితే మిగిలిన వాళ్ళని నేను వదిలేస్తాను. లేదా నేనే వీళ్ళిద్దరిని చంపేసి నీ మెడలో బలవంతంగా తాళి కట్టి ఎక్కడున్నా నీ అక్కని ఎత్తుకొస్తాను. అప్పుడు నీకెంత అన్యాయం జరుగుతుందో అప్పుడు ఆలోచిద్దు గాని, అలా జరగొద్దు అంటే మాత్రం నేను చెప్పినట్టు మస్ట్ అండ్ షుడ్ గా ఒకరిని చంపి మిగతా అందరి జీవితాల్ని నిలబెట్టు. ఇదిగో, తీసుకో, రా. మీ అమ్మని కలుస్తా కాల్చు. మెరుపు కలను చచ్చాడు 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 చచ్చాడు. యా!
హే సంయుక్త, ఆల్రెడీ మీ బావని కాల్ చేశావు, మళ్ళీ ఓవర్ యాక్షన్ ఏంటి? ఒక్కసారి అటు చూడరా. ఏంట్రా షాక్ అయ్యావా? చచ్చినవాడెలా తిరిగొచ్చాడని షాక్ అవుతున్నావా? ఆ? ఆ? రే ఎక్కడికి వెళ్ళిపోయారా? రండ్రా రే. నీకు షాక్ లో పరిసరాలు కనిపించట్లేదనుకుంటా. చూడరా, అందరినీ చూడు. అమ్మా, అయ్యో నా వల్ల కావట్లేదు. వీడికి జరిగిందేంటో మళ్ళీ మళ్ళీ మనమే చెప్పాల్సి వస్తుంది. మన కర్మ. సూర్యుడంటి వాడొచ్చాడు సూడే, మహావీరుడల్లే కబడ్డీ వీడే. సూడే బసవన్న వచ్చాడు సూడే, జారుతుంటే నీళ్లు కళ్ళ వెంటే, చెత్తులెట్టి ధైర్యం ఇచ్చేవాడే. సూడే బసవన్న వచ్చాడు సూడే, పక్కా చేసాడంటే లెక్క తెచ్చేసినట్టే, పక్కా డోలకినట్టే, హో డంకా మోగించినట్టే, లక్క తగలెట్టినట్టే, ఇంకా మిగిలేది మట్టేరో. వచ్చే ఆవేగం చూడు, ఇచ్చే రగిలించేటోడు, విచ్చు కత్తంటి చూపు, రెచ్చి రేగాడో నేడు, చచ్చి పోతావు చూడు, వీరా భద్రుడు వీడు. వీర 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 శూర 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 అమ్మ అంటూ అమ్మ నిన్నే పిలిచేరా. సైరా 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 తీరా తూకిరారా కట్టే తెచ్చి నువ్వు కప్పే కసిరా. ఏరా, నిన్ను అరెస్ట్ చేయించి జైలుకు పంపించిన బుద్ధి రాలేదారా నీకు? నీకు బుద్ధి చెప్పాల్సింది నేను కాదురా. అయినా నువ్వేంటి ఇంకా చూస్తున్నావు? బుద్ధొచ్చేలా బుద్ధెలా చెప్పాలో తెలుసు కదా నీకు. వీడికి చెప్పు. రే ఏంట్రా? రే రే రే, హా? నన్ను పెళ్లి చేసుకుంటావా? మా అక్కతో నేను నీకు పెళ్లి జరిపించాలా? లేకపోతే మా అమ్మని చంపేస్తావా? హా? మా అమ్మని చంపుతావా? సమయం 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 సమయం, నీకేం కాలేదు కదా? ఆగ్రా. అమ్మా, నా బంగారు తల్లి, పాపిష్టిదాన్ని ఎంత కష్టపెట్టానే నేను. అయ్యో, సమయం. అమ్మా 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 సమయం.
వాసు చెప్పు. రైట్ చెయ్, త్వరగా పోలీసుల్ని పంపించరా. వీడు నా చేతికి దొరికాడ్రా, పంపించరా త్వరగా. రై ఆల్రెడీ వచ్చారా లొకేషన్ కి? ఓకే. కానిస్టేబుల్స్ వాళ్ళని పట్టుకోండి. ఎక్కడికి వెళ్తావరా? లాక్కెళ్ళండి. పోదాం. చూడు అత్తయ్య, అత్తయ్య, ఎలాగైనా సౌందర్యని ఒప్పించి ఇక్కడే ఉండేటట్టు చేస్తాను. వీళ్ళమ్మ వచ్చినా కూడా ఇక్కడే ఉండేలా చేయాలి. అప్పుడు కానీ నేను అనుకున్నది జరగదు. మామ్ ఇంటికేమైనా వచ్చిందా? వస్తే వీళ్ళు నా గురించి ఏం చాడీలు చెప్తున్నారు? నేను గొడవ పెట్టుకొని వచ్చానని ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఒకవేళ మామ్ వాటన్నింటినీ నమ్మి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? నో. అబ్బా, ఫోన్ చేసి కనుక్కుందామనుకుంటే మామ్ ఫోన్ రీఛార్జ్ అయిపోయింది. ఇప్పుడెలా? ఎస్, అదే కరెక్ట్. సౌందర్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తున్నాను సార్. ఇదేంటిది? నేను సౌందర్యని పర్మనెంట్ గా ఇక్కడే ఉంచుకోవాలని చూస్తే ఇంటికి వెళ్తానంటుందేంటి? ఇంటికా? ఎందుకు? నువ్వు అక్కడ ఉండలేకనే కదా ఇక్కడికి వచ్చావు. మళ్ళీ అక్కడికి వెళ్తున్నానంటావేంటి? మీరు చెప్పింది నిజమే సార్, కానీ మామ్ ఫోన్ కలవడం లేదు. ఫోన్ చేయాలన్నా తన రీఛార్జ్ అయిపోయింది. ఈ పాటికి మామ్ ఆ ఇంటికి వచ్చుంటుంది. వాళ్ళక్కడ నా పైన మీ పైన ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్పే ఛాన్స్ ఉంది. వాళ్ళ మాటలు విని మామ్ మనల్ని ఏమైనా అబద్ధం చేసుకునే ఛాన్స్ ఉంది. అందుకని నేను వెళ్ళి మామ్తో మాట్లాడి జరిగింది మొత్తం మన సైడ్ నుంచి చెప్పి మన తప్పేం లేదు, ఇదంతా జరగడానికి వాళ్ళే కారణమని చెప్పాలి. ఏమైంది? అమ్మకేం కాదు కదా? ఏం కాదు, అంతా నార్మల్ అవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు.
మా అమ్మకి ప్రమాదమేం లేదు కదా? ఇప్పుడే ఏమీ చెప్పలేం. తల మీద గట్టిగా దెబ్బ తగలడం వల్ల బ్లడ్ బాగా లాస్ అయింది. పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది. తను కళ్ళు తెరిస్తే గాని సిచ్యువేషన్ మన కంట్రోల్లోకి రాదు. అప్పటి వరకు ఏం చెప్పలేం. అమ్మా, అమ్మకేం కాకూడదు. స్వామి, ఎందుకు స్వామి మాకిన్ని పరీక్షలు పెడుతున్నావు? మేమేం పాపం చేశామని ఇంతటి క్షోభకి గురి చేస్తున్నావు? కన్న తండ్రిని పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందులు పడుతున్న మాకు ఇప్పుడు అమ్మకి ఇలా జరిగేసరికి దీన్ని ఎలా తట్టుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక రాక్షసుడి నుండి అమ్మని కాపాడుకున్నాను అనుకునే లోపే ఎంతటి అనార్థాన్ని కలిగించావు. ఇదెక్కడ న్యాయం స్వామి? నాన్న పోయాక అమ్మ ప్రేమకు దూరమైన నాకు అమ్మని శాశ్వతంగా దూరం చేయాలని కుట్ర చేస్తున్నావా స్వామి? అదే జరిగితే నేను కూడా నీ కాళ్ళ దగ్గర తల బద్దలు కొట్టుకుని అమ్మని చేరుకుంటానే తప్ప అమ్మకి దూరం అవ్వలేను. దయచేసి మా మీద కరుణ చూపించు స్వామి, చూపించు. దేవుడు మరీ అంత కరుణ లేనివాడు కాదు. ఆయనకు అన్నీ తెలుసు. నాన్నను దూరం చేసిన మీకు అమ్మ ప్రేమను అందకుండా చేసేంత కఠినాత్ముడు కాదు దేవుడు. అత్తయ్యకేం కానివ్వడు. సరేనా? నువ్వు భయపడకు. అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయనే డాక్టర్ రూపంలో వచ్చి మీ అమ్మని కాపాడుతాడు. ఓకే? ఇదిగోండి, ఇంజెక్షన్ తీసుకురండి. చూడు, నేను వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొస్తాను. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. అత్తయ్యకి ఏం కాదు, సరేనా? సరే, వెళ్ళి కూర్చో.